కర్కాటక రాశి వారికి అనుకున్న కార్యక్రమాలలో మంచి పురోగతిని సాధించగలుగుతారు. కుటుంబ సంబంధమైన వ్యవహారాలలో సానుకూల మార్పులు ఏర్పడతాయి. కొంతమంది అయిన వాళ్ళతో చికాకులు, గొడవలు, మనస్పర్ధలు ఉన్నప్పటికీ అవి తొలగిపోవడం కోసం చేసే ప్రయత్నాలు సానుకూల మార్పులను పొందగలుగుతాయి. సెంటిమెంట్ వస్తువులు కొంతకాలం కనుమరుగయ్యే అవకాశం ఉంటుంది. ఈ విషయాలలో తగు భద్రత అవసరము. రుణ సంబంధమైన వ్యవహారాలలో ఆచితూచి నిర్ణయాలు చేయగలుగుతారు. కొన్ని కార్యక్రమాల నిమిత్తం తీసుకున్నటువంటి రుణాలను చెల్లించి వేయాలన్న ఆలోచనలు కాస్తంత ఆలస్యం అవుతున్నప్పటికీ నెలవారీ చెల్లింపులకు మాత్రం ఏ లోటు లేకుండా ఏర్పాటు చేసుకోగలుగుతారు. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు కొన్ని కార్యక్రమాలలో సాంకేతిక పరమైనటువంటి లోపాల కారణం వలన అనుకున్న కార్యక్రమాలు కాస్తంత నిదానంగా జరిగే అవకాశం ఉంటుంది. దూర ప్రయాణాలు చేయాలన్న ఆలోచనలు కలిగి ఉంటారు. ఆధ్యాత్మిక కేంద్రాల పట్ల ఆకర్షితులవుతారు. వృత్తిరీత్యా తీసుకునే నిర్ణయాలలో తడబాటు ఎక్కువగా ఏర్పడే అవకాశం ఉంటుంది. గురువుల్ని సంప్రదించండి. జాతకం చూపించుకొని ఆ విధంగా మంచి నిర్ణయం చేయగలిగితే మంచిది. చేతిలో ఉన్నటువంటి సదవకాశాలను చేయిజార్చుకోవద్దు. గురువుల్ని సంప్రదించమని ఎందుకు మనం తరచూ చెప్తామంటే, గురువుల్ని సంప్రదించడం ద్వారా మనకి జ్ఞానోదయం అవుతుంది. అంటే ఏదో స్తబ్దు, మనకి తెలీదు, ఇక్కడ ఏదో ఆలస్యం అవుతోంది, ఆటంకాలు ఏర్పడుతున్నాయి, మనకి తెలియటం లేదు. మనం పట్టుకున్నటువంటి కుందేలకు 3 కాళ్ళే అని మనం కూర్చున్నాము. కాదు 4వ కాలు ఉందని చెప్పాలి కదా. కాదని మనం వెళుతున్నటువంటి మార్గం తప్పైనప్పుడు అది కాదని నచ్చజెప్పి ధైర్యం చెప్పి మనకు ఒక మంచి మార్గం చూపించాలి కదా. అందుకని మనం గురువుల్ని సంప్రదించాలి, వాళ్ళతో మాట్లాడాలి. ముఖ్యమైనటువంటి విషయాలప్పుడు చర్చించి తగినటువంటి మంచి నిర్ణయం చేయాలి. ఇక్కడ ఎవరినో బాధ పెట్టినట్టు కాదు, తిరస్కరించినట్టు కాదు. అంటే మేము గురువుగారి మాట వింటున్నాము, అమ్మగారి మాట, నాన్నగారి మాట వినటం లేదు. ఈ రకమైనటువంటి చిన్న చిన్న క్లాషెస్ ఉంటాయి. కానీ ఈ విషయాలలో జాగ్రత్తలు అవసరము. కొన్ని స్తబ్దుగా ఉన్నటువంటి వ్యవహారాలలో మాత్రము ఎలా అయితే చెప్పారో అలా చేయగలిగితేనే మంచిది. ఇది గ్రహించి మెలగండి. ప్రస్తుతానికి పెద్ద నిర్ణయాలు, భారీ పెట్టుబడులకు సంబంధించిన నిర్ణయాలలో మాత్రం తగు జాగ్రత్తలు అవసరం. తొందరపడి మాత్రం నిర్ణయం చేయవద్దు. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు నూతన వస్తువులను, పరికరాలను, విలువైన వస్తువులను కొనుగోలు చేయగలుగుతారు. ఒక రకమైనటువంటి మానసిక సంతోషాన్ని, ధైర్యాన్ని, ఆత్మ సంతృప్తిని కలిగి ఉంటారు. క్రితం మన దగ్గర లేవు, అవి లేకపోవడం వలన మనం ఎంతో బాధపడ్డాము, మనం ఎంతో దిగులు పడవలసి వచ్చింది, నలుగురితో మాట పడవలసి వచ్చింది. కానీ ఇప్పుడు పరిస్థితులు మారాయి, నా దగ్గర కూడా కొన్ని ఉన్నాయి అన్న ఊరట, ధైర్యాన్ని కలిగి ఉంటారు. ఆరోగ్య విషయాలలో తగు జాగ్రత్తలు అవసరం. ఈ కర్కాటక రాశి వారికి ఈ వారం కలిసొచ్చే రంగు ఆరెంజ్ కలర్, కలిసొచ్చే దిక్కు పడమర, కలిసొచ్చే సంఖ్య 5. ఈ రాశిలో జన్మించిన వారు నవగ్రహ స్తోత్ర పారాయణ చేయండి. నవగ్రహాల దగ్గర ప్రదక్షిణ చేసుకొని ఎరుపు ఒత్తులతో, అష్టమూలికా తైలంతో రవిగ్రహం దగ్గర దీపారాధన చేయండి.